మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒకే ఒక్క ప్రశ్న తలెత్తుతుంది. వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీల్లో కూడా ఇప్పుడు ఒకే ఒక్క క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అంశం మీద మాట్లాడాలన్నా కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. సో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పరాజయం తర్వాత ఎటుపోయారు? సో, ఇప్పుడు వేర్ ఈజ్ సజ్జల? సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్న భార్గవరెడ్డి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. సో, ఇప్పుడు దీనిపై విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్నటువంటి నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్తే. ఓకే. నమస్తే విజయ్. వేర్ ఈజ్ సజ్జల? ఎక్కడ చూసినా సోషల్ అది మీడియాలో, గూగుల్‌లో వైసీపీ శ్రేణులకు తెలియాలి. కానీ వాళ్ళకు కూడా అంతు చిక్కడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉన్నారు అని వాళ్ళకి కూడా తెలియలేదండి. ఇది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నే అనమాట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర వెనక మాత్రమే ఉండేవారన్నమాట. పార్టీ అంటే వ్యవహారాలు ఓదార్పు యాత్ర సమయంలో ఆయనంతా అంత కూడా తెర వెనక ఆ రూట్ మాత్రమే ఉంది. మ్యాప్ కాస్తో డిజైన్ కూస్తో చేయడం. కాస్తో కూస్తో చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంతకాలము మూడో పొజిషన్ చెప్పవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు ఒక ఏడాది పాటు విజయసాయిరెడ్డి గారు రెండవ స్థానంలో ఉండేవారనమాట. అంటే సీఎం గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయిరెడ్డి గారికి అంత స్థాయి ఉండేది అక్కడ. అయితే అది ఏమైందో ఏమో కానీ మధ్యలో విజయసాయిరెడ్డి గారిని, అంటే విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, మరి విశాఖలో జరిగిన కొన్ని ఇష్యూస్ కావచ్చు, వ్యాపార అంశాలు, ఏదేదో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో ఏదో తదితర ఆరోపణలను ఆయన మీద చేసి మరి ఆయనని తప్పించి, ఆ పొజిషన్ తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ వాక్యూమ్‌ని నంబర్ అందిపుచ్చుకొని 2 ప్లేస్‌లోకి నంబర్ 2 వచ్చేసారు. ప్లేస్‌కి వచ్చేసారంట. అప్పటికి ఆయన సలహాదారు, ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇంకా నంబర్ 2కి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా నంబర్ 1 అనలేము కానీ నంబర్ 2, నంబర్ 1 కూడా ఆయనే అనమాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే అంటే సీఎం విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. అంటే విజయసాయిరెడ్డి గారి తరపున పార్టీలోకి వచ్చిన వారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2014లో పార్టీ ఓడిపోయిన తరువాత, అంటే 2014లో కొండేపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన, ఎమ్మెల్యేగా ఓడిపోయిన జూపూడి ప్రభాకర్ గారు, యెస్. మాజీ ఎమ్మెల్సీ మాజీ జూపూడి ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు. గారు, ఆయనకు పార్టీలో జరిగిన కొన్ని పరాభవాల వల్ల ఆయన పార్టీ మారడం జరిగింది. సరే పార్టీ మారారు. పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి పోయిన తర్వాత అయినా టీడీపీ లైన్ తీసుకొని ఆ రోజు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కుటుంబం గురించి చెడుగా మాట్లాడిన వారంతా చాలా పదవులు కూడా అలంకరించారు వైసీపీ అధికారంలోకి రావడంతో. జూపూడి ప్రభాకర్ ఒకటి కాదు. ఆ తర్వాత 5 ఏళ్ల కొనసాగింటే 2019లో అధికారంలోకి వచ్చింది. జూపూడి ప్రభాకర్ గారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. తిరిగి అంటే పుట్టింటికి వచ్చేశారు. అది ఎవరి ద్వారా వచ్చారు? జూపూడి ప్రభాకర్ గారు విజయసాయిరెడ్డి గారి యొక్క మంతనాలు జరిపి జూపూడి ప్రభాకర్ గారిని పార్టీలోకి తీసుకొచ్చారు. దీన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు జీర్ణించుకోలేకపోయారని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అప్పుడు. అందుకే జూపూడి ప్రభాకర్ గారికి జస్ట్ ఏదో ఇంకా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన సోషల్ జస్టిస్ అనే ఒక సలహాదారు నామినేటెడ్ నామినేటెడ్ పోస్ట్ పదవి అది క్రియేట్ క్రియేట్ చేసి చేసి. ఇచ్చారు తప్పితే ఆ పోస్టే లేదు. ఆ సెంట్రల్‌లో ఉండింది అది. దాన్ని ఇక్కడ కూడా క్రియేట్ చేసి ఇచ్చారంటారు. అంటే అతనికి ఏ పోస్ట్ రాకుండా, ఒక ఎమ్మెల్సీ కూడా రాకోకుండా, 2024లో అతనికి కొండేపి టికెట్ ఇవ్వాల్సి ఉన్నా కూడా ఆ టికెట్ కూడా రాకుండా సజ్జల గారే అడ్డుకున్నారంటారట. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండవ స్థానంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అన్నీ తానే. అంటే భగవంతునికి, భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్‌వతి అనేది యాడ్ వస్తుంటది కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి, నాయకులకు, ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ అనుసంధానకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే అంటే ఒక 175 మాట చెప్పాలంటే దేవుడు వరమిచ్చినా కూడా పూజారి పర్మిషన్ లేదు అన్నట్టు చెప్పాలా? అంటే దేవుడు వరించిన పూజారి కరుణించలేడు. అంతే. దేవుడేమో కలుస్తాడు, మాట్లాడతాడు. ఇక్కడ పూజారిని దాటిపోయి ఎళ్ళే పరిస్థితి లేదు. పూజారి అడ్డం వస్తే దేవుడు ఏడ కనిపిస్తాడు మనకు? అలా పరిస్థితి, అలాంటి విమర్శలొచ్చాయన్నమాట ఒకానొక సందర్భంలో. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినా కూడా ఏం విషయం ఏంటి? నేను మాట్లాడతాలే, నేను చెప్తాలే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా కదా, ఆయన బిజీగున్నారు. ఇలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడకూడదు అని అక్కడికక్కడే కట్ చేసి వెళ్ళిపోయారు. కొన్ని మంచి విషయాలు నిపుణులు ఎవరైనా వెళ్లి, సార్ ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, మనం ఇలాంటి ఇబ్బంది పాలు కావాల్సొస్తది
అని చెప్పాలనుకున్నా కూడా అక్కడి వరకు వెళ్ళిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తే సార్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మేము, బట్టలు నొక్కుతున్నాం కాబట్టి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు తీసుకుంటా వారంతా లబ్ధిదారులంతా హ్యాపీగా ఉన్నారా అంటే లేరు సార్. దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వేలు చేయిస్తే బాగుంటుంది, ఉన్నారా లేదా అని. అంటే వద్దు వద్దు అది నేను చూసుకుంటాను పో అనేది. మళ్ళా ఏదైనా సార్ మీరు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు కదా, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే కూడా మీరు సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఇట్లా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సంతృప్తికంగా ఉన్నారా లేదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సమావేశాలు నిర్వహించి సమీక్ష నిర్వహిస్తే వాళ్ళ యొక్క బాధలు కూడా అర్థమవుతుంటే, సరే అవన్నీ నేను చూసుకుంటే నేనే మాట్లాడు. ఇలా వ్యవహరిస్తూ రావడంతో పార్టీలో కూడా చాలా వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత పెరిగిపోయినా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. సజ్జల గారితో పెట్టుకుంటే తమకు టికెట్లు గల్లంతవుతాయని, తమకు పదవులు రావనేసి అందరూ భయపడేవారు. మళ్ళా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కూడా చాలా మందికి మంత్రి పదవులు వచ్చాయి. అవును. అందులో ఎంతమంది మంత్రులు సచ్చీలురో ఆయనకే తెలుసు. ఆయన సహకారంతోనే, ఆయన ఇచ్చిన లిస్టుతోనే మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు ఎంత పెద్ద కొత్తగా అవకాశం వచ్చిన వాళ్ళందరికి కూడా, చాలా ఉద్ధరించారు. రాజకీయాలకు కొత్తగా వచ్చిన వారందరూ కూడా సజ్జల ద్వారానే అవకాశం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చేదంట. అసలు అన్ఫిట్ వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ జాబితాలో వచ్చిన చాలా మంది అన్ఫిట్. అట్లాంటి వాళ్లకు మంత్రి పదవులు రావడానికి ఏకైక కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వడం వల్లే వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు రావడము, ఆ ఉన్న కాలం కూడా బాగా సర్దుబాటు చేసుకొని పోవడం. ఈరోజు ఈ పరిస్థితి పార్టీకి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ వల్లే కదా. ఈరోజు వీళ్ళందరూ చేయడం వల్లే ఈ పార్టీకి పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతి అంశంలో కూడా ఇప్పుడు క్యాబినెట్ మీ సమావేశాలు జరుగుతాయి, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన అంశాలను బయటకు వెల్లడించాల్సింది ఎవరు? మీడియాకు వచ్చి చెప్పాల్సింది సమాచార శాఖ మంత్రి ఉంటాడు. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇంకొక మంత్రి వచ్చి చెప్పాలి. కానీ దాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారట. కానీ పక్కన ఇద్దరు మంత్రులు ఉంటారు, వెనక వాళ్ళని పెట్టుకొని ఏదైతే సమాచార శాఖ మంత్రి ఆ సంబంధిత శాఖ మంత్రిని పక్కన పెట్టుకొని ఈయన మొత్తం అంతా కూడా మాట్లాడారు. దీంతో ఆయనకు అందరూ సకల శాఖ మంత్రి సజ్జల అన్నా కూడా ఎక్కడైనా పట్టించుకోలేదు. అంటే ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు, సకల శాఖ మంత్రి సజ్జల అన్నా కూడా ఆయన పట్టించుకోలేదు దాన్ని. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఆయనే. ఉద్యోగస్తులు ఉద్యమాలు అలా డిఏ పిఆర్సి విధానం సంబంధించి ఆ డిమాండ్లకు, అంగన్వాడీలకు సంబంధించిన అంశం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందున్నది. ఎక్కడ రోజు జగన్ గారితో కలవనే లేదు కదా. చర్చలన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలో నడిచాయి. అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుందే జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం నుంచి. ఆ పార్టీ 2014లో 67 స్థానాలు సాధించింది అంటే అప్పటి షర్మిల గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో 67 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం అయితే, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ సింపతి, అభిమానం, ఆయన కొడుకు, ఆయన వారసుడు, ఆయన లెగసీ ఆయన వల్లే ఉంటాడు కుమారుడు అని అందరూ భావించారు. ఆయన వల్లే పరిపాలన ఉంటుందని ఆయనకంత మెజార్టీ ఇచ్చారు. 2019 151 స్థానాలు వచ్చాయంటే కూడా ఆయన గతంలో చేసిన ఓదార్పు యాత్రతో కావచ్చు, పాదయాత్ర వల్ల కావచ్చు, ప్రజలకు ఎంతో మందికి మంచి మంచి హామీలు ఇవ్వడం, ఇలాంటివి ఎందుకంటే ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేది కూడా బాగా అవన్నీ కూడా ఆయన రెక్కల కష్టంతోనే 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పక తప్పదు. ఆయన రెక్కల కష్టంతో వచ్చి ఆయన మొక్కను విత్తు వేసి ఆ మొక్కను పెంచి మహావృక్షం అందరూ వచ్చి పళ్ళు తిన్నారు, ఆ చెట్టుకు కాసిన పళ్ళు తిన్నారు, రాళ్లతో కొట్టి అనమాట. అప్పుడు వచ్చిన వారే వీరందరూ కూడా చాలా మంది అనమాట. అప్పుడు ఆయన రెక్కల కష్టంతో వచ్చిన పార్టీని ఈరోజు పళ్ళు తిని అసలు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కనిపించకుండా పోయారనమాట. ఈరోజు ప్రతి విషయంలో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి, మధ్యలో సజ్జల రామకృష్ణ ఒక్కరే కాకోకుండా తిరిగి ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఎక్కడ ఉన్నారో, ఆయన ఏం చేశారో తెలియదు కానీ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా తెచ్చి పెట్టడమే కాకుండా ఏపీ ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసింది ఏపీ డిజిటల్ కార్పొరేషన్, దానికి కూడా ఆయననే బాధ్యతలు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆయనకు రిపోర్ట్ చేసుకోవాలి, ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ వర్క్ జరగాలి అనే విధంగా కూడా వచ్చేసింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ మొత్తం ఆయన చెప్పిందే వేదం, మొత్తం కూడా సోషల్ మీడియా అంతా ఆయనకు పెట్టేశారు. అసలు ఆయనకున్న అనుభవం ఏంటో. అంటే నాగరాజు గారు ఇక్కడ ఒక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉన్నటువంటి ఆ స్థాయి వరకు కూడా ఆయనకి వెళ్ళనివ్వకుండా సమస్యలను కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నిటిని కూడా పోనివ్వకుండా ఈయనే కట్టడి చేసి ఈయన వరకే పరిమితం చేసుకున్నారు. అయితే రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు కదా ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్నారు కదా. జక్కంపూడి రాజా గారు కూడా అదే మాట చెప్పారు. జక్కంపూడి రాజా గారు కావచ్చు, ఓడిపోయిన చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే ఆరోపిస్తున్నారు. మరి మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి అంశంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిన ప్రతిసారి ఆయనే అడ్డుగా ఉండి మాట్లాడి పంపించారు కదా. నిన్న మొన్న అంతా కూడా ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ మాజీ మంత్రులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు, ఆయన అందరినీ ఓదారుస్తున్నారు. మరి సజ్జల రామకృష్ణ గారు కనిపించలేదు. అదే ఇప్పుడు ప్రశ్న,
ఎక్కడ పోయారు సజ్జల రామకృష్ణ అంటే ముందు రోజు వరకు కూడా ఫలితాలకు సంబంధించినటువంటి ముందు రోజు కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా సంబరాలకు సిద్ధంగా సంబరాలకు ఉన్నారు. సిద్ధంగా ఉండండి, ఎక్కడ అధైర్యపడొద్దు, ఆ. మనం ఖచ్చితంగా మెజారిటీ సీట్లను గతంలో కంటే కూడా మెజారిటీ సీట్లను సాధించిపోతున్నాం అని చెప్పినటువంటి సజ్జల ఆ. రామకృష్ణారెడ్డి గారు ఆ. దాదాపుగా ఫలితాలు వచ్చి దాదాపుగా 4-5 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు, కనీసం పార్టీ ఆఫీస్లో అందుబాటులో లేరు. అలాగే నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పక్కన కూడా ఆయన లేనటువంటి పరిస్థితి. సో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా, ఓడిపోయిన వారందరూ కూడా ఇదే విషయాన్ని అక్కడ కంప్లైంట్ గా చెప్పుండొచ్చు. అదే నిన్నటి రోజు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పారట. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి వల్లే ఓడిపోయాము, పార్టీ ఈ పతనానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు భార్గవ రెడ్డి గారే, కొంతమంది ధనుంజయ రెడ్డి గారు కూడా ఆయన పూర్తి స్థాయిలో హక్కులు తీసుకొని ఆయన దగ్గర ఉన్న కార్యదర్శి మొత్తం కూడా సీఎంఓ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారు కూడా ఇది కారణము, వీళ్ళిద్దరి వల్లే పార్టీ నష్టపోయింది. దానికి తోడు ఇంకా భార్గవ రెడ్డి కూడా స్థాయికి మించి నిర్ణయాలు చేయడము, స్థాయికి మించి మాట్లాడడం కూడా ఇలాంటి చర్యలు అంటే మీరు చెప్పినట్టుగా భార్గవ రెడ్డి గారు అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉంటే ఆయన సోషల్ మీడియాలో ప్రత్యర్థుల మీద వాడేటువంటి ఆ భాష, ఆ పదజాలము, రకరకాల కొంతమంది తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీమ్స్ మాట్లాడించడం, చేయించడం అన్ని memes చేశారు. చేయించడం, memes ఇవన్నీ కూడా చేయించడం నెగిటివ్ చేశారు. అయ్యాయి అనుకోవచ్చా? అంతే కదా, ఇప్పుడు ఏదైతే తన రెక్కల కష్టంతో పార్టీని ఈ స్థాయికి తెచ్చుకున్నారో దాన్ని అదొక విత్తు వేసి దాన్ని మహావృక్షంగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఆ ఆయన ఒక తోటమాలిని ఎవరైనా పెట్టింటే ఆ చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుకొని ఉండేటివి. అందరూ నా వాళ్ళే కదా, నా నా చెట్టుకు కాసిన పళ్ళు ఎవరు కోసుకుపోతారని వదిలేశాడు ఆయన. ఆయన నా మహావృక్షం పెరిగిపోయింది, ఇన్ని పళ్ళు ఉన్నాయి నా చెట్టుకి, ఎవరు తింటారు నా పళ్ళు కోసుకొని వదిలేశాడు ఆయన. ఉన్న కాటికి కోసేశారు. ఇప్పుడు చెట్టు అది ఏమంటారు, మోడిపోయిందని ఏమంటారు కదా, మోడిపోయింది అది. ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. ఉన్నవారు ఎవరు, పార్టీ కార్యకర్తలు ఇప్పుడు పోతుంటే అందరితో కలుస్తున్నాడు ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్యేలతో అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాల గురించి తెలుసుకుంటూ అసలు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు ఏం అవసరం ఉంది ఏంటి. నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారే, మారిన చంద్రబాబును చూస్తారు మీరు, ఎప్పుడు కావాలన్నా మీరు ఎప్పుడు వచ్చినా నేను నేరుగా కలవచ్చు, ఇక్కడ బ్యూరోక్రసీ పాలన ఉండదు, రాజకీయ పాలనే ఉంటుంది, బ్యూరోక్రసీ పాలన ఉండదు, రాజకీయ పాలన ఉంటుంది, నాతో మీరు ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడు వచ్చినా మీకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పారు నిన్న. అది చాలా గొప్పతనం. వెంటనే ఆయన అలా చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి ఉండుంటే ఈ మధ్యలో ఈ గోడ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ తప్పించేసి, ధనంజయ రెడ్డిని వీళ్ళందరినీ తప్పించేసి నేరుగా, ఒకవేళ వాళ్ళు ఉంటే పార్టీ కార్యకర్తలు చూసుకొని ఉండొచ్చు కాక, నేరుగా వాళ్ళని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి అందరితో మాట్లాడుతూ ఉండింటే గిన ఖచ్చితంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. కనీసం ఓడినప్పటికీ అధికారంలోకి వస్తారా అనేది ప్రజల నిర్ణయం అది. కానీ ఓడినా కూడా ఒక గౌరవప్రదమైన సంఖ్య ఉండేది. సీట్ల ఒక సంఖ్య 40 అనేది స్థానాలు వచ్చింది. 50 స్థానాల్లో ఉండి అసెంబ్లీలో తమ వాణి వినిపించే పరిస్థితి. ఈరోజు 11 స్థానాలు. ఎట్లా పోతారు జగన్మోహన్ రెడ్డి గారు? బలమైన నాయకులు లేరు గెలిచిన వారిలో. పెద్దారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహాయిస్తే ఆయన తర్వాత ఎవరు లేరు. ఆయన కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చేటువంటి రఘురామ పరిస్థితి తక్కువ. కృష్ణరాజు గారు ట్రోల్ అవుతున్న మీడియాలో, రఘురామ కృష్ణరాజు స్పీకర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎలా ట్రీట్ చేస్తారు అనేది కూడా మేము చూపిస్తున్నారు కదా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉన్నారు, అదే ఉండబోతున్నారు. సో అదే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడారు ఇవన్నీ కూడా మనం చూసాం. దత్తపుత్రుడు అన్నారు, పావలా పావలా అసెంబ్లీ గేట్ కూడా దాక్కనివ్వమన్నారు. అసెంబ్లీ గేటు దక్కనివ్వమన్నారు. ఈ రోజు ఆయన 21 మందికి 21 మంది 100% స్ట్రైక్ రేట్తో ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడుతుంటే 175 కానీ 11 మందితో ఈయన ఉన్నారనమాట. పరిస్థితి దీనికి వస్తే ఈ మధ్యలో అంటే ఈ సెంటర్ లేయర్ ఏదైతే అంటే రాజకీయ వ్యవస్థలో ఇలాంటి గోడలు అనేవి ఉండకూడదు అంటారు. అదే నేను అధినేతతో చెప్పేది. నేరుగా ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పా, నాటి రాజుల కాలం నుంచి నేటి రాజకీయ పాలకుల వరకు కూడా క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోంది ఏంటి అని తెలుసుకోకపోతే ఇదే ఇలాంటి పరిస్థితి, ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ఫలితాలే భూస్థాపితమైంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే లెగుస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాలి. సముద్రంలోని కెరటం తీరం దాటి ఎంత వేగంగా బయటకు వస్తే అంత వేగంగా వెనక్కి వెళ్తుంది. అది దాని సహజం. ఓకేనా, కానీ సహజం. రాజకీయాలు అలా కష్టము. దాన్ని మళ్ళా బ్యాకప్ చేసుకోవాలా, బౌన్స్ బ్యాక్ కావాలంటే ఎంతో శ్రమించాలన్నమాట. మళ్ళా అది కఠోర శ్రమ, మళ్ళా బయటికి రావాలి, తిరగాలి. అంత టైం వీళ్ళకు ఉందా, చేయగలుగుతారా, ప్రజలు నమ్ముతారా లేదా అనేది కూడా కొంత ఆలోచించే విషయమే. అదే అంటే విధంగా సజ్జల రామకృష్ణ ఇప్పుడు ఎందుకు అంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు సాయంత్రం మాత్రం ఓటమి తర్వాత కాస్త సజ్జల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు అంతేదో చర్చించుకున్నారనేది తెలిసింది అందరికీ పార్టీ సీఎంఓలో. ఆ తర్వాత రోజు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అందుబాటులో లేదు? ఈ రోజు అక్కడికి వస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ క్యాడర్ని కావచ్చు, ఆయన ఎందుకు ఆ రోజు ఆయన మాట్లాడి ఎన్నికి పంపించారు కదా.
ఈ రోజు అదే వారిని ఎందుకు ఆయన సమాధానించలేకపోతున్నారు? ఓకే. గెలుపోటములు రాజకీయాల్లో గెలుపోటములు సహజము. సహజం. వీటన్నిటిని మీరు పట్టించుకోవద్దండి. ప్రజల్లో ఉండండి. ప్రజల్లోనే ఉండండి. ఒక ఎమ్మెల్యే అన్నారంట. మన కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్‌కి సంబంధించి ఒక ఎమ్మెల్యే. ఇంక మనము ఓడిపోయినాము. ఆడ మనం వాటర్ ప్లాంట్‌లు, వాటర్ స్కీమ్‌లని పెట్టాం కదా! తీసేయడం మంచిది. మనకు ఓట్లేనప్పుడు ఎందుకు అనేసి. అలాంటి వారికందరూ కూడా అలా మనం చేయకూడదు. మనము ప్రజల కోసం చేశాము. సరే ఓట్లు వేయడం, వేయకపోవడం వాళ్ళ ఇష్టము. మళ్ళా 5 ఏళ్ల కన్నా మనం ప్రజల దగ్గరికి పోవాలి గదా! ఓకే. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయొద్దండి. ప్రజలలో ఉండండి. ప్రజలతో తిరగండి. ఓకేనా? అధికార పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దానిపైన యుద్ధాలు చేయండి, పోరాటాలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి అని చెప్పాలి. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా అడ్డుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈరోజు ఆయన కుమారుడు ఇద్దరు పత్తా లేరంటున్నారు. సెల్లాలు స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటున్నారు. పార్టీ శ్రేణులే కంప్లెయింట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే మేము ఓడిపోయినాం. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వల్లే ఓడిపోయాం అంటున్నా కూడా అలాగే తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయం వెలవెలబోతుంది. అక్కడికి ఎవరు కూడా వైసీపీ వచ్చే కార్యాలయం మూసేశారు కదా ఇప్పుడు. అవును. ఎవరు వచ్చే వైసీపీ కార్యాలయాన్ని ఇప్పుడున్న సీఎంఓ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ క్యాంప్ ఆఫీస్ దాంట్లోకి మార్చేశారు. ఎందుకంటే పార్టీ కార్యాలయం 4 లక్షల రెంట్ అంట పైనది. 4 లక్షల రెంట్ అంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల 4 లక్షలు పార్టీ ఆఫీస్‌కి ఎవరు రారు. ఆ రోజు కౌంటింగ్ రోజే ఉదయం 11 గంటలకు మొత్తం ఖాళీ అయిపోయింది పార్టీ కార్యాలయం. ఎవ్వరు నరమానవుడు లేడు ఆడ. మొత్తం కూడా నిర్మానుష్యం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎవరొస్తారు? ఎవరు రారు కాబట్టి నెలకు 4 లక్షలు మెయింటెనెన్స్ అంతా కూడా 6, 7 లక్షలు కాబట్టి బొక్క అయితది. అది పార్టీ అధ్యక్షుడు పెట్టుకోవాలి అదంతా కూడా. అవన్నీ పెద్ద బొక్క కాదు. అది మూసేసి సీఎంఓకి తరలించుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న. ఇంత జరుగుతుంటే వీళ్ళని ఓదార్చడానికి కావచ్చు, ధైర్యం చెప్పడానికి కావచ్చు, ఈరోజు సజ్జల గారు ఎక్కడికి పోయారని 10 మంది ప్రశ్నిస్తున్నారు. మరి సజ్జల గారు ఎక్కడున్నా వీడియోలు చూస్తుంటారు కదా! సోషల్ మీడియాని చూస్తుంటారు కదా! టీవీలను చూస్తుంటారు కదా! మళ్ళీ బయటికి వచ్చి ఎక్కడికి పోలేదు నేను ఉన్నాను. జస్ట్ రిలాక్స్ కోసం వచ్చాను అనేసి చెప్పొచ్చు కదా! ఆయన కుమారుడు కావచ్చు. ఎందుకు స్పందించడం లేదు అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో గూడా ఇలాంటి కంప్లెయింట్సే ఉన్నాయనుకోవచ్చా? 175 నియోజకవర్గాల నుంచి కూడా గెలిచిన వారు ఆల్సో ఇలాంటి 11, 10 మంది. కంప్లెయింట్సే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగిలిన ఆ! 10 మంది కూడా అలాంటి కంప్లెయింట్స్ అందరూ కంప్లెయింట్స్ వచ్చిన వారంతా. సార్ మిమ్మల్ని కలవాలొచ్చిన సజ్జల గారు కలవలేదు. మా పార్టీ పరిస్థితిలో నేను సార్ నియోజకవర్గంలో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొకసారి సీరియస్ అయ్యాట. అసలు భార్గవ్ ఎక్కడ పోయాడు? భార్గవ్‌ని పిలిపించండి. ఏం జరుగుతోంది అసలు? ఏం జరిగింది? అని అనడానికి కూడా ఆయన సీరియస్ అయ్యారంట. అంటే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అంటారే. ఒకవేళ నిజంగానే ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ ధనంజయ రెడ్డి గారి వల్ల, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల బాధ కలిగి ఉండి, అన్యాయం జరిగి ఉంటే, ఆ రోజే ధైర్యం చేసి ప్రశ్నించి ఉంటే బాగుండేది. కానీ నాకున్న సమాచారం గతంలో తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిది ధనంజయ రెడ్డి గారిని ఏదో కాస్త గద్దించినట్టు తెలిసిందప్పుడు. ఓకే. నేను ఎమ్మెల్యే, నువ్వు బ్యూరోక్రాటు, ఈరోజు ఉద్యోగం చేసి రేపు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయాడివి, నేను ప్రజల మధ్య ఉండేవాడిని ఏదో కొద్దిగా వారించినట్టయితే అప్పుడుంది. అలా ఎవరైనా ఎమ్మెల్యే అంటే నిజంగా కొంతమంది నాగరాజు గారు, ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే తాడికొండలో ఉన్నటువంటి శ్రీదేవి గారు వీరందరూ కూడా పార్టీ నుంచి బయటకొచ్చారు. బయటకొచ్చిన టైంలో కూడా ఇదే అంశాలనే అక్కడ మీడియా ముందుకొచ్చి బహిరంగంగా చెప్పారు. అక్కడంతా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే పెత్తనం ఉంది. మేము నేరుగా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా అంటే చెప్పలేకపోయాం. ఒక్కొక్కరు పార్టీ అధినేతకు ఇక్కడ ఉన్నటువంటి కష్టాల్ని చెప్పలేకపోయినటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కానీ అప్పుడు కూడా ఎందుకు తెలుసుకోలేకపోయారు అనుకోవచ్చు? అదే కదా! పవర్‌లో ఉన్నప్పుడు ఏమీ కనిపించలేదు. నేను బటన్లు నొక్కుతున్నాను, సంక్షేమాలు అందిస్తున్నాను, ప్రజలు నా వైపు ఉన్నారు, నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళు నాకు ఈవీఎం బటన్ నాకు నొక్కి తీరుతారని జగన్మోహన్ రెడ్డి గారు అతి విశ్వాసంతో ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో కాదు, అతి విశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఆయన ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి దూరం కావడానికి బలమైన కారణం సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారే రామకృష్ణారెడ్డి గారు నా మన మన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చెప్పారు. మన ఓకే. ఇంటర్వ్యూలో వేమిరెడ్డి చెప్పారు. ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఎంత సేవ చేశారో, పార్టీ కోసం ఆయన ఎంత ఫండ్ ఇచ్చారు, ఏంటి అన్నీ తెలుసు. పెద్ద ఆయన మనిషి. వెళ్ళేటప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయారు? పిలిచి మాట్లాడి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నెల్లూరు జిల్లాలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం వల్ల కాస్తో కూస్తో సీట్లు మిగిలేటివి కదా. సరే రఘురామకృష్ణంరాజు ఆయనది కూడా ఇట్లా అపాయింట్మెంట్లు అవి ఇవ్వలేదు, తనను చులకనగా చూస్తున్నారని తొలుత అవును. అలకబూనారు. ఆ తర్వాతనే గొడవ స్టార్ట్ అయింది. మరి ఆయన అలిగినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పిలిపించుకొని ఏంటన్నా ఏంటి పరిస్థితి నీది? ఏం కావాలన్నా నీకు అని ఒక 2, 3 సార్లు ఆయన పిలిపించి మొదట్లోనే త్రిపుల్ ఆర్‌ని పిలిపించి మాట్లాడితే ఈ పరిస్థితి త్రిపుల్ ఆర్ కూడా ఈ రోజు మీకు ఇంత పెద్ద విలన్ అయ్యారు కాదు కదా ఈరోజు. మళ్ళీ ఆయన మీద కక్ష సాధింపు. కక్ష సాధింపు, ఆయనకి జైలు పాలు, జైలుకి పాలు, పోలీసులు దాడులు చేయించడం, ఆయనకి థర్డ్ ఇవన్నీ డిగ్రీ పోలీసులు జరిగాయన్నమాట. థర్డ్ డిగ్రీ చేయడం. ఇలా వెళ్ళిపోతున్న వారు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్ అతను. అవును. మంచి ప్రజల్లో ఉంటాడు. అవును. పీపుల్స్ మ్యాన్, పీపుల్స్ లీడర్ అతను. అవును. అతను వెళ్ళేటప్పుడు కూడా శ్రీధర్ అన్న ఏంటి నువ్వు? నువ్వు నాతో
చివరి వరకు నాతో నడుస్తానని వచ్చావు కదా, ఎందుకు వెళ్తున్నావు, నీకు వచ్చిన అందులో కష్టం ఒక ఏంటి? మాట అన్నారు నాగరాజు గారు, ఇదే ఆ. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ. తాను చనిపోయినప్పుడు ఆ. తన చివరి చూపుకి అది తన కూడా భౌతికాయం మీద భౌతికాయం మీద పార్టీ జెండా పార్టీ జెండా కప్పాలన్నారు. ఉండాలి, అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి ఉండాలి, రావాలి అంటూ కూడా ఆయన మరి ప్రకటించారు. అలాంటి వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అలాంటి నమ్మకమైన అన్నా, నీకు నాయకులు వచ్చిన కూడా కష్టం ఏంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి, నేను ఉన్నానన్నా, రా నేనున్నా, పాదయాత్ర అన్నారు కదా, నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు కదా, అన్నా నేను ఉన్నాను నేను విన్నాను, రా అన్నా అని అంటే గిన ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కనీసం సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా కనీసం, సార్ మనం ఈ విధంగా ఉంటే కష్టము, వాళ్ళని పిలిపించి మాట్లాడండి, వీళ్ళని పిలిపించి మాట్లాడండి, వీళ్ళని పిలిపించి మాట్లాడితే బాగుంటుందని ఏ రోజైనా సలహాలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మిగతా సలహాదారులు అంటే కష్టం లేండి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిత్యం కలుస్తారు కదా, సార్ ఇది జరిగింది ఇది జరిగింది, ఆ జహాపన అలా. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మామూలుగా ఎవరైనా మంత్రి వెళ్ళినప్పుడు మన పాలన ఎలా ఉందంటే జహాపన, సూపర్ జహాపన, అని అసలు మీ మంత్రి పాలన గురించి అక్కడ అని రాజుగారి ముందు మాట్లాడతారు. చెప్తూ పొగడతలతో ముంచెత్తేస్తూ మంచి ఉంటారు. ఏముంది రాజుగారికి మిగతా బయట విషయాలన్నీ ఏం తెలియదు కనిపించవు. కదా. అందుకనేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ప్రత్యర్థులు ఒకే ఒక విమర్శ చేశారు, పరదాలు కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి అని పదే 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 అదే చెప్తున్నారు. ఆయన పరదాలు కట్టుకోవచ్చు, ఏమైనా ఉండవచ్చు, ఒక అది అది ఈయన ముఖ్యమంత్రిగా వల్ల అనుకోవచ్చా? 2 ఏళ్ళు కరోనా వచ్చిన సందర్భం ఏదైనా కావచ్చు, కానీ సలహాదారుడు ఎందుకు ఉండే సజ్జల రామకృష్ణుడు వెళ్ళి చెప్పాలి కదా, కళ్ళ గంతులు విప్పాలి కదా, సార్ ఇది జరుగుతోంది, మీరు రండి బయటికి, మనం బయట ఉండాలి, బయట మాట్లాడాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది, మీరు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మీరు ఎమ్మెల్యేలతో ఒకసారి మంత్లీ వన్సో 2 నెలల వన్సో 6 నెలల ఒకటిసారో సమీక్ష సమావేశం నిర్వహించండి, వాళ్ళకి నెల నెల ఇంతమందికి అపాయింట్మెంట్లు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. మనం ఓన్లీ మీటర్లు నొక్కితే కాదు, చివరికి ప్రజలు మన పీక నొక్కే పరిస్థితి వస్తుంది ఓకే, రైట్. అని అంటే చెప్పాలి కదా. బటన్ నొక్కారు, ఈయన ఇక్కడ బటన్ నొక్కితే ప్రజలు అలాంటి తీర్పిచ్చారంటారా? అదే కదా ఓకే. చెప్పాలి. అవి చెప్పలేదు, అవి చెప్పకపోగా ఒక మధ్యలో లేయర్‌గా ఏర్పడ్డారు ఈయన. లేయర్‌గా ఏర్పడి లేయర్ అనాలా లేదంటే వాల్ అనాలా? కాంక్రీట్ అంతా వాల్. ఒకటే, ఇంకా కాంక్రీట్ వాల్‌గా ఏర్పడి అక్కడి నుంచి అక్కడికే పంపించేయడం. ముఖ్యంగా మీది నెల్లూరు జిల్లా అవును. విజయ్, మీకు తెలుసు అవును. వెంకటగిరిలో క్వార్జ్ మైనింగ్ సంబంధించి ఎంత అవును. పెద్ద విమర్శ చాలా సజ్జల ఆరోపణలు వచ్చాయి, రామకృష్ణారెడ్డి గారి చాలా మీద. పెద్ద మరి ఆరోపణలు అప్పుడనే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేశారు. ఇదే విషయమే VPR సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తేనే కదా అవును. ఇక్కడ సజ్జల గారికి ఆయన మీద కోపం వచ్చింది. ఆహా, నా మీదే ఫిర్యాదు చేస్తామని. మంచి కోసం చెబితే చెడుకు పోయింది కదా. సరే, అవును. VPR గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి నష్టము? పార్టీకి నష్టం. పార్టీకి నష్టం. VPR గారు హ్యాపీగా ఎంపీగా గెలిచారు, ఇప్పుడు ఆయన ఆయన భార్య ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు కేంద్ర మంత్రి కాబోతున్నారు ఆయన. వచ్చే అవకాశం వచ్చింది, ఆల్మోస్ట్ ఖచ్చితంగా, ఆయన ఫైనల్ అయిపోయింది, ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతున్నారు రాబోతుంది కూడా. ఆయనకి. ఈ అలా పరిస్థితి కీలకం అయిపోయారు పార్టీలో కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దగ్గర అయిపోయారు. నేరుగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి మరి ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మిగిలిన లీడర్లు ఏమో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ చేసుకుంటే, ఈయనకు వాసం మాత్రం ఆయనే దిగి వచ్చి చంద్రబాబు గారు అంత ప్రయారిటీ VPR గారికి ఇచ్చారు. అదే ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీ బాగున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ అధినేత వెంట ఉండాలి, పక్కనే ఉండాలి, పార్టీలో ఉంటూ శ్రేణులను సముదాయించాలి. అప్పుడే అసలైన నాయకుడు. అంటే పార్టీ బాగున్నప్పుడు ప్రతినిత్యము ఆడ ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్న మీరు, పార్టీ ఓడిపోయిన వెంటనే ఎందుకు ఎక్కడికి వెళ్ళి, ఏ రోజైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందుబాటులో లేరు, రాష్ట్రంలో లేరని విన్నామా మనం అధికారంలో ఉన్న 5 ఏళ్ళు? ఎప్పుడు సజ్జల రామకృష్ణ ఏదో ఒక ప్రెస్ మీట్, రోజు ఒక ప్రెస్ మీట్, చంద్రబాబు పార్టీ దగ్గర, పరంగా పవన్ కళ్యాణ్. మాట్లాడాలన్నా ఆయనే మాట్లాడాలి, ప్రభుత్వం పరంగా మాట్లాడాలన్నా కూడా ఆయనే అంతే మాట్లాడాలి. కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆయన తెరుమరుగైపోయారు? అసలు ఏం జరిగింది? ఏం కథ? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అవుతున్నారంట అసలు. వీళ్ళందరూ కంప్లెయింట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మబ్బులు తొలగిపోతున్నాయి. ఓహో, ఇంత జరిగిందా? అవునా? అనేది. మరి ఏంటి ఇప్పుడు? ఏం సమాధానం చెప్తారు వచ్చి వీళ్ళు? ఫస్టు సజ్జల రామకృష్ణ గారు బయటకొచ్చి నేను అందుబాటులోనే ఉన్నాను అని సంకేతాలు ఇవ్వాలి. నా కుమారుడు కూడా అందుబాటులోనే ఉన్నాడు, మేము ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పోలేదు అని ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. చివరిగా సజ్జల ఒక రామకృష్ణ రెడ్డి ప్రశ్న, గారికి ఉంది. చివరిగా ఒక ప్రశ్న నాగరాజు గారు. ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను ఉన్నాయంటారా? నేరుగా అధినేతతోనే మాట్లాడేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉంది, ఇక్కడ ఈ పార్టీలో కూడా ఉంది. అందుకే ఇప్పుడు అంత మెజార్టీతో అక్కడికి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అక్కడ ఉందా లేదా అన్నది చర్చించుకోవడం కన్నా, ఇప్పుడు వచ్చిన పరిస్థితులు అలాంటివి. ఓకే. వచ్చిన పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు ఆయన. అంటే ఇంతమందిని మీరు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం తీసుకొచ్చి పెట్టారు కదా, ఎలా గెలుస్తారంటే వాళ్ళతో పని లేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారన్నారు అనమాట. అది అతి కొంత విశ్వాసం. అతి విశ్వాసం అనమాట. అలాంటివి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక ఓటమిని అంగీకరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వతాతల ఆప్యాయత ఏమైంది?
అక్క చెల్లెళ్ళ అక్క చెల్లెల అమ్మఒడి అమ్మఒడి ఇస్తే సంబంధించిన అక్క చెల్లెల అభిమానం రుణం ఏమైపోయింది అయిపోయింది. అని తన బాధను వ్యక్తం చేశారనమాట. సరే ఆయన మాట్లాడారు, అంటే వీళ్ళు అన్ని తీసుకున్నారు కాబట్టి, సంక్షేమ పథకాలని పొందారు కాబట్టి, ఇదేమి క్విట్ ప్రోకో అంటారు కదా, అది కాదు కదా అది. రైట్. నువ్వు ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు ఇవ్వాలన్నావు, సంక్షేమ అమలు చేయను చేశావు. ఓట్లు వేయడము వేయకపోవడం వాళ్ళది. వాళ్ళకెందుకు మీ పాలన నచ్చలేదు కొన్ని అంశాల్లో. కరెంటు బిల్లులు పెంపు కావచ్చు, నిత్యావసర సరుకుల పెంపు కావచ్చు, డీజిల్ పెట్రోల్ల విషయాల్లో పెంపు కావచ్చు, మద్యపాన నిషేధం అన్నారు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేసి ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాను, మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టాలన్నారు. షాక్ అయింది. ఎక్కడ చూడు ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ఏరులై మారింది, ధరలు పెంచారు. అందులో కూడా ఓన్ బ్రాండ్స్ వచ్చాయి. అసలు సొంత బ్రాండ్స్, ఉండాల్సినటువంటి, సొంత బ్రాండ్స్. regular మీరు ఒక బ్రాండ్ brands తాగాలనుకుంటే ఆ బ్రాండ్ ఆ ఉండే, brand ఈ బ్రాండ్ ఉండదు. తాగితే తాగుతూ వాడికి ఏమి సాయంత్రం అయిందే నరాలు బీకుతుంటాయి, పళ్ళు జీవం అంటుంటాయి. ఏదో ఒక బ్రాండ్ తగలబెట్టరా తాగి పెడతాము. కల్తీ మద్యం ఎక్కువగా ఏర్లై పారిందని ఇవన్నీ కూడా మైనస్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మైనస్లు ఉన్నాయి. ఇక దళితులపై దాడులు జరిగాయి. ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు కదా, ఒక దళితుడిని అనంతబాబు మర్డర్ చేసి డోర్ అవును. డెలివరీ ఇచ్చారు, గుండ్లు కొట్టించారు, చంద్రయ్య అనే అతన్ని ఎలా హింసించారు. ఇవన్నీ జరిగాయి కదా, ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే పోలింగ్ రోజున ఒక ఓటర్ని కొట్టాడు అంటేనే ఎంత ఇదండి ఎంత అసలుకి? అహంకారం ఉందనేది అనుకోవచ్చు. అదే కదా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరైతేనేమి ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే. పోలింగ్ జరుగుతోంది, నువ్వు రాలంటే రిక్వెస్ట్ చేసుకో. క్యూ లైన్ లో వెళ్లకుండా లైన్‌లో అలా వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించిన దానికి నేరుగా వచ్చి, బాబు నేను ఎమ్మెల్యేమా, నేను అర్జెంట్‌గా వెళ్ళాలి, అంటే చూసుకోవాలి, ఓకేనమ్మా. అంటే ఎమ్మెల్యే వెళ్ళొచ్చు, ఆ! కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి అందరూ పరివారం మంది బారు అందరూ మొత్తాన్ని చేసుకొని ఒకవేళ ఎమ్మెల్యే వెళ్ళాలన్నా కూడా స్ట్రైట్‌గా వెళ్తా, నేను పోయి ఓటేసి వస్తాను అనేది ప్రోటోకాల్ ఉంటాది, లేదని లేదు. చెప్పే విధానం ఉంది. అవును. నేను ఎమ్మెల్యే బాబు, నేను వెళ్ళాలి, నేను ఓటేసి వెళ్ళిపోవాలి అని చెప్పాలి. వాడు అడిగిన దానికి ఫాట్‌మా అని కొడితే, వాడు ఫాట్‌మా అని కొడితే ఏమైంది? పరుగు పోయింది. అంతే కదా. కంగనా రనౌత్‌ని ఆమె ఎయిర్‌పోర్ట్‌లో కదా లాచి లంపకాయ కొట్టినట్టుగా, అవును. ఆడన్నా ఏం తెలీదు, తెలియకుండా ఆమె లంపకాయ కొట్టింది. ఈడన్నీ తెలిసి సో కొట్టాడన్నమాట. ఈ పరిస్థితి వచ్చింది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఈ తీర్పుని బట్టి ఎవరికైనా ఖచ్చితంగా ఒక మనం కనువిప్పు కావాలి అధికారంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్నవారు. విర్రవీగకూడదు, కళ్ళు పెద్దవి చేసుకొని ఉండాలి. ఇప్పుడు అపాయింట్మెంట్లు, అందరికీ ఓదార్పులు, పలకరింపులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ కార్యక్రమాలు చేసి ఉండింటే అధికారంలోకి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక కూడా ఎవ్వరి మళ్ళీ సోమవారం ప్రజా దర్బారు ఉండేది. ఉదయం 4 గంటలకు లేచి 5 గంటల నుంచి ఆయన కోసం వచ్చిన అందరితో కలిసేవాడు, వినతులు తీసుకునేవాడు. ప్రతి ఒక్కరు ఎల్లయ్య పుల్లయ్య అని పేర్లు పెట్టి పిలిచేవాడు. పార్టీ క్యాడర్ అందరినీ కూడా. ఎవరిని కలిసారు జగన్మోహన్ రెడ్డి గారు? కలవాలని వచ్చిన వారిని సజ్జల గారు కలిసేవాళ్ళు. ధనంజయ రెడ్డి గారి కోసము ఎమ్మెల్యేలు చెప్పారు జక్కంపూడి రాజా గారు అదే విషయం చెప్పారు. రాజానగరం ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే పొద్దు నుంచి గారు సాయంత్రం మాజీ వరకు వేచి ఎమ్మెల్యే. చూడే పరిస్థితి. ఆయన ఒకానొక సమయంలో కిందికి దిగి వెళ్తుంటే ఎమ్మెల్యే వెనకాల పరిగెత్తేది. నేను చూశానన్నమాట అక్కడ. అరే ఏంటి ఎమ్మెల్యేలు పరిగెత్తడం ఏంటి? వస్తా. ఇదే ఇది సంభాషణ ఇది ఉండేది. ఇది ఇదే ఇట్లా పరిస్థితి ఉంటే ఇవన్నీ కదా పోయి ప్రజలకు, ఎమ్మెల్యేలకు సంబంధాలు తెగిపోయి, అసలుకి ప్రజలకు వీళ్ళకి సంబంధాలు లేకుండా డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అన్నట్టుగా వస్తే ఎలా? కష్టం కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, భార్గవ రెడ్డి గారు అంటున్నారు. మరి వీరంతా బయటకు వచ్చి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇది అంటే వైసీపీ ఘోర పరాభవానికి ముఖ్యమైనటువంటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి ఒక గోడ అక్కడ పార్టీకి, పార్టీ అధినేతకు, పార్టీలో ఉన్నటువంటి క్రింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య అయిన గోడలాగా ఉండడమే ఈరోజు ఇంత ఘోరమైనటువంటి ఓటమికి ప్రధాన కారణంగా కూడా మనం విశ్లేషించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.